अरे नो वेरी शिट राइड वगैरह मारे लेला बबुआ హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ గేమర్ బబ్లు. ఈ రోజు మేమైతే ఒక ట్రిప్ వేసుకున్నాం, అది మారేడుమిల్లి. అందుకన్నా ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మరిన్ని వీడియోస్ తో అయితే మీ ముందుకు వస్తా. సో గైస్ మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మీకు కొత్తగూడ నుంచి వెళ్ళాలి, 165 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇక పెట్రోల్ అయితే ఒక 1000 కొట్టించాం. సేఫ్టీ రైడ్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి మేమైతే 2 హెల్మెట్లు తీసుకుపోయాం. సో మా బైక్ వచ్చేసి CBZ ఎక్స్ట్రీమ్ 150cc బైక్. భద్రాచలం, మనం భద్రాచలం దగ్గర అయితే వచ్చేసాం. ఇక భద్రాచలం బ్లాగ్ కూడా త్వరలోనే రాబోతుంది. సో ఇంకా 117 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక భద్రాచలం అయితే ఎంటర్ అయిపోయాం, బ్రిడ్జ్ దాటేసాం. జై శ్రీరామ్. మా బైక్ అయితే లీటర్ కి 30 కిలోమీటర్ అయితే మైలేజ్ ఇచ్చింది. ఇప్పుడే చెక్ చేసాము. రాములూరి భద్రాచలం గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ మాకు లేట్ అవుతుందని డైరెక్ట్ వెళ్ళిపోయాం. ఇక ఘోరమైన చలి ఉంది ఇక్కడ, దారుణంగా చలి ఉంది. మొత్తం అడవే, మీకు బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మొత్తం అడవే. సో టైం వచ్చేసి ఇప్పుడు 7 అవుతుంది. ఈ చిత్తూరు అడవిలలో అయితే మేము ఎంటర్ అయిపోయాం. సో ఈ స్పాట్ ఎలా కనిపిస్తుందో నాకైతే, కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియలే కానీ అట్లా నార్మల్ గా ఈ నైట్ టైం ఆ మూన్ వెళ్తురుతో మనం వెళ్తాంటే బాబా వేరే లెవెల్ ఫీల్ వస్తుంది అసలు. అయితే ఇక నైట్ విజన్ కెమెరా తెచ్చుంటే మీకు చూపెట్టేటోని వేరే లెవెల్. మొత్తం అడవి మధ్యలో నుంచి అయితే మేము వెళ్తున్నాం. ఏంట్రా అమ్మ బాబా అంటే ఇక్కడ సిగ్నల్ అసలు ఏం లేదు. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ నుంచి అయితే అడవే ఉంది, ఇంకే వేరేది ఏది కనిపించదు. చింతూరు దగ్గర అయితే వచ్చేసాం. ఇంకో 2-3 కిలోమీటర్స్ అయితే చింతూరుకి అయితే చేరుకుందాం. తొందరగా వెళ్ళిపోవాలి. हेलो बेगमिंदे पकड़ले गुनी. हेलो हेलो बेगमिंदे बेगे ఏ లాంగ్వేజ్? हेलो మీది ఏ లాంగ్వేజ్? छत्तीसगढ़ हेलो छत्तीसगढ़ बॉर्डर ఇక్కడ हेलो కావట్లేదు అది. కోయా మనది ఎస్టీ కదా. हेलो మాపితే దాన మన ఇప్పుడు మా రోడ్ వెళ్ళాలన్నా. आगे कॉल तुमको ना मोबाइल पे है ब्रेक गस बुरा ले बिजी मान दान ना इंदान की मनो ने हेलो एपी के ना मोबाइल तो फोन दूंगा, ना मोबाइल तो फोन दूंगा. అందుకే ఒక ½ లీటర్ మన బ్యాగ్లో మెయింటైన్ చేయాలి, ఎందుకైనా మంచిది. టెన్షన్ ఓకే బ్రదర్. ఓకే థ్యాంక్ యూ అన్న. ఓకే హలో. సో ఏమైందంటే వాళ్ళ దాంట్లో పెట్రోల్ అయిపోయిందంట. ఒక 10 మినిట్స్ నుంచి అయితే వాళ్ళు నెట్టుకుంటూ వచ్చారంట. వాళ్ళ ఫోన్లో అయితే రీఛార్జ్ లేదు. మా ఫోన్ అడిగారు. సో మనం ఇప్పుడు ట్రిప్ వేసేటప్పుడు మాత్రం ఎందుకైనా మంచి ఒక పెట్రోల్ బాటిల్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఇలాంటి వేడి మనకు కావాలి. సో నెక్స్ట్ టైం నుంచి అయితే ఇలాంటి నైట్ టైం రైడ్స్కి మనమైతే మంచి జాకెట్లు అనేది వేసుకురావాలి. ఇక ఘోరంగా చలి ఉంది, అసలు ఘోరమైన చలి ఇది. ఇలా బండి ఇట్లా లారీలు వస్తుంటే మాత్రం కొంచెం రిలీఫ్గా ఉంది. నార్మల్గా వెళ్తుంటే మాత్రం ఘోరంగా ఉంది అసలు. సో టెంపరేచర్ వచ్చేసి 15 డిగ్రీస్ ఉంది, చూసుకోండి. ఇక మీరే అనుకోవచ్చు ఎంత చలి ఉందో. సో మనమైతే ఇప్పుడు ఘాట్ రోడ్కి ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ మొత్తం టర్నింగ్లే, అటు ఇటు ఘోరం ఉంటుంది రోడ్ అయితే. నైట్ టైం అడ్వెంచర్ అన్నా కదా, అదే ఈ రోడ్డు. సో ఫైనలీ మేమైతే నైట్ రైడ్ చేస్తున్నాం బ్రో. ఇక్కడ ఈ కొండ ప్రాంతాల్లో మేమిద్దరమే ఉన్నాం, ఎవ్వడు లేడు. అర్ధ గంట నుంచి ఒక్క వెహికల్ కూడా లేదు.
ఈ గట్కుల్ రోడ్లలో ఇట్లా నైట్ పోతా ఉంటే మాత్రం నాకు రైడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే ఘోరంగా అంటే ఘోరంగా ఇంట్రెస్ట్ వస్తుంది. బండి నడుపుతా అంటే మాత్రం వేరే అనిపిస్తుంది అసలు. మా వాడు ఎందుకు ఎక్కడ కొంచెం అర్జునుడు ఒకసారి అర్జునుడు మేము ఒకవేళ మా 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 ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారంటే డే టైంలో పోండా, డే టైంలోనే పోవాలన్నారులే. కానీ నైట్ టైంలో వచ్చినందుకు మాత్రం ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ అన్నట్టు. ఘోరం హానెస్ట్గా చెప్తాన్నా. అసలు ఈ అర్జుడు వెన్నెల అయితే వేరే లెవెల్ కొడుతుంది మాకు, అసలు మామూలుగా లేదు. నైట్ టైం ఇట్లా రైడ్ చేసుకుంటా అసలు ఎవ్వడంటే ఎవ్వడు లేడు. ఇందాక నుంచి ఈ రోడ్లు చూడండి, అమ్మ ఏదో సైకిల్ హ్యాండిల్ తిప్పి రోడ్ వేసేసినట్టు ఉన్నాయి. అంత తక్కువలో ఉన్నాయి అన్నట్టు మొత్తం. అందరు అక్కడైతే ఒక లారీ టిప్పర్ పడిపోయి ఉంది. ఆ టర్నింగ్ పాయింట్లలో ఒక టిప్పర్ పడిపోయి ఉంటే ఆయన అక్కడే సలిమెంట పెట్టుకొని అక్కడే కూర్చొని ఉన్నాడు. అది అమ్మ వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఇది చూడండి ఎంత పెద్ద మలుపు ఉంటుందో. ఇప్పుడు సిగ్నల్ మొత్తం నిల్లు. మావన్ ఆఫ్లైన్ మ్యాప్ పెట్టరా అంటే మాత్రం వాడేమో మర్చిపోయాడు. అసలు ఈ చూడు ఎట్లుంది ఇది. నేనైతే ఈ నైట్ మోడ్ అనేది అసలు ఈ థ్రిల్ అనేది అయితే ఘోరంగా మిస్ అయిపోయేటోడిని. ఒకవేళ నేను చింతూరులో ఆగిపోదాం అనుకున్నా, చింతూరులో ఆగిపోయి మార్నింగ్ పోదాంలే మెల్లగానే అనుకున్నాలే. కానీ ఈ నైట్ టైం ఈ ఫారెస్ట్ లీటర్ రైడ్ చేస్తా అంటే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ ఉంది అడ్వెంచరు. నాకైతే అసలు మాటలు చెప్పలేకపోతాను. నాకు ఎంత హ్యాపీ ఫీల్ అవుతానంటే అంత అడ్వెంచర్ ఉంది. నాకైతే మాటలు చెప్పలేకపోతాను నేను. ఇది చూడండి ఎట్లుందో అసలు. ఈ రోడ్డు చూడు ఎట్లుందో. అది చూడు అసలు అటు నుంచి వెహికల్ వస్తుంది ఇప్పుడు. అది చూడు ఎంత కట్టుంది చూడాలి. తోడు వేరే లెవెల్ ఉంది అది కట్. అది ఇప్పుడు ఇక్కడ చూడు. అంటే మా వాడికి వెనుక బోర్ కొడుతుందో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రైడ్ చేసింది నేను కాబట్టి. బండి నడుపుతా అంటే నాకు మస్తు ఎగ్జైటెడ్గా ఉన్నా, అంటే ఘోరం ఎగ్జైట్ అనిపిస్తుంది అన్నట్టు. చలి మాత్రం మా వాడు ఘోరంగా పెడుతుందంట. నేనైతే ఘోరం ప్యాక్ అయిపోయినా. నైట్ టైం కనుక మంచి ఇది లేకపోతే, లైట్ లేకపోతే మాత్రం ఆ రోడ్లలో పడిపోవటమే. అంత డేంజర్గా ఉన్నాయి రోడ్లు. ఏదో తిరుపతి మెట్లు దిగుతా అంటే ఉంటాయి చూడండి రోడ్లు, అట్లున్నాయి ఇక ఒక్కొక్కటి. ఈ అడ్వెంచర్ చూసి ఈ అడ్వెంచర్లు చెప్తా అంటే మనకి ఈ వయసులో ఇక ఘోరం ఎగ్జైట్ ఉంటాయి అన్నట్టు మనకి. కాకపోతే పేరెంట్స్కి చాలా భయం ఉంటుంది కదా. ఈ రోడ్లు అమ్మతోడు, ఈ రోడ్ అయితే వేరే నెక్స్ట్ లెవెల్ రోడ్ ఉండదు ఇది. నాకైతే మౌంటైన్ రైడే అవుతుంది. మౌంటైన్ రైడ్స్ ఉంటాయి, రైడర్లు మౌంటైన్ రైడ్సే అవుతుంది నాకైతే. నాకు తెలిసి మావాడు ఒకవేళ ఇగో ఇట్లాంటి రోడ్డు ఉంటుంది ఈ అడవిలోకి వెళ్ళి మనం పోతాం అంటే ఈ బండి అయితే అస్సలు దిగపోయేటోడు నాకు తెలిసి కారా. ఎందుకంటే ఈ బండి ఎప్పుడు ట్రబుల్ ఇస్తుందో, ఎప్పుడు హ్యాండ్ ఇస్తుందో మాకు కాదు కదా, ఈ బండికే తెలియదు. అది ఎట్లా హ్యాండ్ ఇస్తుంది, ఎట్లా ట్రబుల్ ఇస్తుందో కూడా దానికి కూడా తెలియదు. ఇట్లాంటి రోడ్లలో బండి కనుక ఇప్పుడు ఆగిపోయిందంటే మాత్రం మేము ఏదో ఒక తుప్పలో పోయి పడుకోవాలా. మొత్తం ఇక్కడెక్కడో జలధార ఉంది అనుకుంటా. నీళ్ళు కారుతాయి మొత్తం. ఎక్కడో చిన్న జలధార ఉంది ఇక్కడ. అంటే రాళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి కదా, అట్లా రాళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తూ ఉంటాయి చూడండి. అట్లాంటిది ఇక్కడ ఎక్కడో ఉంది. సో రోడ్డు మొత్తం దాంతో నిండిపోయింది అట్లాంటి నీళ్ళతోటి. ఇగో ఇదే ఇక్కడే ఉంది. ఇగో ఇక్కడ మొత్తం నీళ్ళు ఊరుతున్నాయి. నీళ్ళు ఊరి మొత్తం రోడ్డు మీదకి వెళ్ళి పోతుంది. ఇక వస్తాయి. వామ్మో, నేను బండి తోలిన రోడ్లలో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ రోడ్ ఇది చెప్పాలంటే. ఇది చూడండి అసలు ఎట్లున్నాయి. కింద ఇంత స్లిప్ అయినా కానీ ఏదో లోయలకు పడిపోయి వెళ్ళిపోవటమే. మాట్లాడకుండా లోయలకు వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడైతే నాకు తెలిసి టైం ఎంత అవుతుందిరా? 9:30. ఇంకెంత దూరం ఉందో ఈ రోడ్డు. ఇప్పుడు ఇందాక అర్ధ గంట కాదు, దగ్గర 40 minutes అవుతుంది. ఇప్పుడు ఒక వెహికల్ కనబడ్డది మాకు. అది కూడా టాటా మ్యాజిక్. ఫైనలీ వీఆర్ ఎంజాయింగ్ వ్యూ అండ్ మూడ్. నాకు తెలిసి అయిపోయింది. మారేడుమిల్లి దగ్గరకు వచ్చినాం మనం. ఇంకొంచెం దూరమే ఉంటుంది. ఎవరిని అమ్మాయి వీడియో కూడా రోడ్డును చూద్దాం అనుకుంటే బోట్నే గుర్తుపాడేయండి. కాకపోతే ఒకటి చెప్పాను, బుల్లెట్ బండి వేసుకొని అయితే నాకు తెలిసి ఇటువైపు అయితే రాకండి. ఎందుకంటే బుల్లెట్ బండిని ఇట్లా కింద మీదకి వంపలేము కాబట్టి.
ఏదో ఒక మంచి స్పోర్ట్స్ బైక్ వేసుకుని రండి. డ్యూక్ 390 కానీ 200 కానీ 250 కానీ అట్లా మంచి స్పోర్ట్స్ బైక్ వేసుకొని వస్తే మీరు మాత్రం బండి మాత్రం వంపి సావ కొట్టచ్చు. ఈ ఈ ప్లేస్లల్లో కావలసినంత రేంజ్లో బండిని వంపేయచ్చు. ఈ రూట్లో నైట్ టైం 9 అయిన తర్వాత రావాలంటే ఒక్కొక్కటి గుచ్చబడుతుంది అనుకుంటా నాకు తెలిసి. అంటే అలవాటు ఉన్న వాళ్ళు వస్తారు, మరి మేము ఎంత బ్లైండ్గా పోతానో నాకు అర్థం కావట్లేదు, పోతూనే ఉన్నాం. ఇదే రూట్, అది మారేడుమిల్లి రూట్ ఇదే. అక్కడ ఇందాక బోర్డు చూసినాం కదా, టర్నింగ్ ఉందని బోర్డు పెడతారో లేదో నాకు తెలియదులే, కానీ నన్ను కొట్టమని మాత్రం ఖచ్చితంగా బోర్డులు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఆ టర్నింగ్లో ఆ లెవెల్ ఉన్నాయి, అంత డేంజర్గా ఉన్నాయి టర్నింగ్లో. అండ్ ఈ ప్లేస్లలోనే పుష్ప షూటింగ్ మొత్తం జరిగేది ఈ ప్లేస్లోనే. అసలు ఎట్లుందో లెవెల్ ఉంది ఆ వ్యూ అయితే. అసలు ఈ రోజు ఈ టైంలో రావటం అయింది, మొన్న వచ్చినా కానీ ఇంత మంచి అడ్వెంచర్ దొరకకపోవు. వెన్నెలే లేకపోతే మొత్తం రావు మనకి. ఆ వెన్నెల ఉంది కాబట్టి మనకి ఇంత నీట్గా ఉంది. సో ఫైనల్గా అయితే మనం మారేడుమిల్లి చేరుకున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఇక మనమైతే ఒక రిసార్ట్కి వెళ్ళి టెంట్ రెంట్ తీసుకొని అక్కడ పడుకొని రేపు పొద్దున్న అయితే రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మేమైతే సెంటర్ నుంచి వెనక్కి వచ్చాం, వెనకాల ఉంటాయంటే రిటర్న్ అయ్యాం మళ్ళీ. ఇది వచ్చేసి ఆర్ఎస్ రిసార్ట్ అంట. ఫ్యామిలీస్ టెంట్ అయితే ఇక్కడ, రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే. ఇక బ్యాచిలర్స్ అయితే కింద. ఇక్కడ వీళ్ళు వచ్చేసి రీసెంట్ గా స్టార్ట్ చేశారంట. సో ఇక్కడ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ రేట్ వచ్చేసి 1500 టెంట్, 500 ఫైర్ క్యాంప్. ఇక కట్టెలు కూడా వాళ్ళే తెచ్చేసి వాళ్ళే ఫైర్ అంటించి వాళ్ళే వెళ్ళిపోతారు. వీళ్ళైతే మాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. ఫైనల్ గా ఫైర్ అయితే అంటించారు, మొత్తం అయితే డీజిల్ వేశారు. సో ఫైనల్లీ మనం కూడా ఫైర్ క్యాంప్ చేస్తున్నాం. ఈ ఫీల్ అనేది మాత్రం నాకు వేరే లెవెల్ ఉంది. మంచు పడుతుంది ఒక సైడ్ ఫైర్ క్యాంప్, అసలు వేరే లెవెల్. మేమైతే మస్త్ ఎంజాయ్ చేసాము. ఇక మీరు కూడా ఒకవేళ అడ్వెంచర్ తీసుకుందామంటే నైట్ టైం రైడ్ చేయండి, మీకు వేరే లెవెల్ అడ్వెంచర్ వస్తుంది. మేమైతే ఆర్ఎస్ రిసార్ట్కి చేరుకున్నాం. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే మొత్తం నీట్గా లైటింగ్ మొత్తం వేరే లెవెల్, డిస్టర్బెన్స్ ఏం లేకుండా, బ్యాచిలర్స్కి వేరే, మళ్ళా ఫ్యామిలీస్కి వేరే అన్నట్టు మంచిగా వేరే వేరే పెట్టారు. నాకైతే బాగా నచ్చింది. ఫ్రీ ప్లేస్ అనుకోవచ్చు. ఇక చలిమంట అండ్ ఈ లైటింగ్ మస్తుంది లైటింగ్ ఇదైతే. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. మేమైతే ఇప్పుడు పడుకుంటాం, నిద్ర వస్తుంది. రేపు పొద్దున్నే 6కి లేచి గుడిసెకి వెళ్ళాలి, ప్లస్ మనం ట్రైబల్ మార్కెట్ కూడా వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడైతే పడుకుంటున్నాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు పొద్దున కలుద్దాం.